తాడికొండలో సామాజిక సాధికారికత బస్సు యాత్రని ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే వైసీపీ అధికారులు ఉందో గతంలో ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీలో కూడాను పదవులు ఇవ్వలేని పరిస్థితి ఉండేది. దానికి ఇది బదులుగా ఏదైతే ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికారులు వచ్చిందో అన్ని రంగాల్లోనూ సామాజిక పరంగా రాజకీయంగా వారందరికీ కూడా న్యాయం చేసిన నేపథ్యంలో గౌరవ ముఖ్యమంత్రి సామాజిక సాధికారత బస్సు యాత్రను ప్రారంభించారు. ప్రత్యేకించి అమరావతిలో తాడికొండలో సామాజిక సాధికారికత బస్సు యాత్ర జరుగుతుంది. దీనికి సంబంధించి ఎవరైతే మనతో ఉన్నారో ఈ ప్రాంతంలో తాడికొండలో వైసీపీ పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అమరావతి ప్రాంతంలో సామాజిక సాధికారికత బస్సు యాత్ర జరుగుతుంది. మనతో కొంతమంది యువతున్నారు. అసలు జగన్ గారు ఫ్లాగ్లు వేసుకొని జెండాలు వేసుకొని చాలా రోజుల తర్వాత జోష్ కనిపించినట్టుంది. ఏం దీని కారణం? యువత ఇప్పుడు వైసీపీ అయిపోయి ఉన్నారన్న ప్రజలు. వాళ్ళకి అమ్మఒడి కానీ వాళ్ళకి ఇది విద్యా దీవెన కానీ ప్రజలకు అన్ని విధాలుగా ఆర్థిక వ్యవస్థ గట్టిపడుతుందంటే ఈ రోజు వైసీపీ పరిపాలన ఆర్థిక వ్యవస్థ గట్టిపడుతుంది. ఆర్థిక వ్యవస్థ అంతకుముందు ప్రభుత్వంలో ఒకలాగుంది, ఇంతకుముందు ప్రభుత్వంలో ఒకలాగా. ఎప్పుడైనా మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఒక్కటే, ఆర్థిక వ్యవస్థలో మన జీడిపి కానీ మనిషి ఆర్థికంగా స్టెప్ బై స్టెప్ ఎట్లా ఎదుగుతున్నాడు అనేదే ముందు చూసుకోవాలి. మనం ఉన్న వాళ్ళకి ఇచ్చుకుంటూ పోతే అది పేదోడు ఇంకా పేదోడుగానే ఉంటుంది. వాడు పేదోడు బాగుపడాలంటే కొంచెం ఆర్థికంగా వాడికి మన ప్రభుత్వం నుంచి కొంచెం సహాయం చేసుకుంటూ చెప్పండి. పేదలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మాలా మాదిగ సాయకులకి జగన్ గారు డబ్బులు ఇవ్వడం వల్ల వాళ్ళంతా సోమరులు అయిపోతున్నారన్న. సోమరులు వాళ్ళు అవుతారన్న, వాళ్ళు చెప్పే వాళ్ళు అవుతారు. పని చేసుకున్నవాడు ఏడైనా చేసుకున్నారు, డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా. మనం ఆర్థికంగా నైతికంగా మనం ఇప్పుడు కష్టం 10,000 వచ్చింది, 2,000 వచ్చింది, 20,000 వచ్చింది. అలాంటప్పుడు ఆర్థికంగా మనకు డబ్బులు వచ్చినప్పుడు మనం అప్పు తెచ్చుకోవాల్సిన అవసరం ఉండట్లా. ఆర్థికంగా మనం ఏంటంటే అప్పు తెచ్చి వడ్డీలు కట్టి అది కట్టలేక ఇంకా సంపాదించుకోవడానికి ఇబ్బంది పడాల్సి వస్తుంది. అప్పుడు 20,000 నుంచి వచ్చాయి. మనం ఆర్థికంగా మనం సంపాదించడానికి ఇప్పుడు మనం ఇప్పుడు బతుకుతున్నప్పుడు ఏంటంటే ఆసుపత్రి ఖర్చులు కానీ మన బిడ్డలకు ఆరోగ్యం బాగలేకపోవడం కానీ చిన్నవి ఉంటాయి. అలాంటి వచ్చినప్పుడు 20,000 రూపాయలు అట్టని ఇప్పుడు ఆ చేయూత దొరికితే మనకు ఆర్థికంగా మనం సంపాదించుకొని గట్టిపడి మన బాగుండటానికి కొంచెం ఆస్కారం ఉండిద్ది. అదే మనం ఎందుకు ఇస్తున్నాడు తాడికొండ నియోజకవర్గాన్ని మొత్తం 160-170 స్థానాలు వస్తాయన్న. తాడికొండ కూడా పక్క అమరావతిలో యువగలం నడిచింది. ఆ మొత్తం అసలు రైతులు బాధపడుతున్నారు, తెగ చంపారుగా. నేను వెళ్ళే యువగలానికి వాళ్ళ టీడీపీ జెండాలు వాళ్ళు నేల చేసుకొని కొట్టుకున్నారు. కాళ్ళ కింద దాచిపెట్టుకొని ఆ మొత్తం తెచ్చారు 4-5 బస్తాలు. మొత్తం పచ్చ కణవాలు పచ్చ టోపీలు తెచ్చారు. అక్కడ రైతులు లేరు. మొత్తం మొత్తం ఫ్రాంకే ఏంది అబద్ధపు అక్కడ రైతులు ఉన్నారు. నేను వెళ్ళానన్నా, అక్కడికి వెళ్ళా. నేను వైసీపీ నుంచి అక్కడికి వెళ్ళా, చూసా. మా ఫ్రెండ్స్ ఉంటారు లోకేష్ మంగళగిరిలో మళ్ళీ ఓడిపోతాడన్న. గంజి మంగళగిరిలో మళ్ళీ ఓడిపోతాడు. నేను చెప్తున్నా కదా, మంగళగిరిలో మళ్ళీ డౌట్ లేదు. మళ్ళీ గంజి వైసీపీ కరెక్ట్ అక్కడ వచ్చింది. వాడికి పల్పరినే రాదు, మాట్లాడతాడు. చెప్పండి. అంటే అమరావతిలో ఎందుకు వైసీపీ ఓటు వేయాలి రైతులందరూ? అమరావతిలో పేదలకు 50,000 పట్టాలు ఇస్తుంటే మళ్ళీ వాళ్ళు కేసులే ఆపారు. పేదలకి ఇళ్ల పట్టాలకి 50,000 ఇళ్ల స్థలాలు ఇస్తుంటే వాలంటీర్లు కర్ణాటకలో దేవుడు కాపాడే జనం అంతకంటే దేవుళ్ళే. జగన్ లేకపోతే చచ్చిపోయారు జనం. కర్ణాటకలో బతికించారు జనాన్ని. అది జోలు దేవుడు దిగి వచ్చారు జగన్. ఆయన అందరూ దేవుడు కాదంటారు. 100 మంది 100 అనుకుంటారు. తీర్థంగా జగన్ అండి 200 170 సీట్లు అయ్యి 25 ఎంపీలు 200 వస్తాయి. 40 మాట్లాడు తప్పది. 200 సీట్లు వస్తాయి. 40 సంవత్సరాలు జగనే. అంతేనా? 40 పొద్దున పెన్షన్ వస్తుంటే దేవుళ్ళు చెప్పుకునే జనం వచ్చింది. ఇది 175 లాక్డౌన్ లో కేంద్రం రూపాయలు ఆంధ్రప్రదేశ్ కి 2 సంవత్సరాలు చూసుకున్నాడు. చిన్న పిల్లల్ని చూసుకున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు 105 వచ్చే 5 సంవత్సరాలకి 150 పక్కా వస్తాం. ఆ సీట్లు మనకి ఎటో చెప్పే ఇబ్బంది లేదు. ఇది కావాలని ఫేక్ న్యూస్. చంద్రబాబు నాయుడు గారు ఈడు 3 పెళ్లిళ్ళు చేసుకున్న ఈడు పవన్ కళ్యాణ్ ఎదవా వీళ్ళంతా
వాడికి పవన్ కళ్యాణ్కి కులం పార్టీ ఫీలింగ్ ఎక్కువ, కులం మొత్తం జగన్ కలా ఏం ఉండదు. అలా అందరు ఒకటే కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆడుదాం అందరూ అనిపిస్తున్నారు 100 కోట్లు పెట్టి. అది పార్టీలతో సంబంధం లేదు. బాగుంది అసలు, బ్రహ్మాండంగా ఉంది. చేద్దాం అనేది నెంబర్ 1 తిరగలేదు. పిల్లల చదువులు బాగుంటాయి. అసలు ఆసుపత్రులు పోతే దేవుడే 5 లక్షలు ఇస్తున్నాడు. రైతులు రుణమాఫీ, రైతు భరోసా పడుతున్నాయి. ఆడవాళ్ళు 18 సంవత్సరాలు 18 వేలు పడుతున్నాయి ఆడవాళ్ళకి. అంతకన్నా కావాల్సిందండి మందు కట్టలు ఊళ్ళో ఇస్తున్నారు. అసలు ఏది కావాలంటే అది ఇస్తున్నారు. అసలు దేవుడే ఏ రోజు మాకు దేవుడు దిగి వచ్చారు అంతే. దేవుడే గుండెలో ఉన్నారు దేవుడు. చాలా మంది ఆయన ఓటేద్దని చంద్రబాబు పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. 100 మంది 100 అనుకుంటారు. అది 100 మంది 100 అనుకుంటారు. ఉపయోగం ఉంది. మంచి పని చేసేవాడు చేయాలి పని. అది లెక్క. చెప్పండి ఎందుకు జగన్ గారు ముసలాళ్ళకు బాగా సేవ చేస్తున్నారు. పెన్షన్ డబ్బులు తీసుకోవడానికి పంచాయతీ ఆఫీస్కి వెళ్ళిపోతే 2 గంటలు ఉంచవలసి వస్తుంది. వాలంటీర్ వచ్చి ఇంటి ముందుకు ఇస్తున్నాడు. అది ఇబ్బంది లేదు, బాగుంది పరిపాలన. పిల్లల బాగా ఫీజు రింబర్సిస్తున్నాడు, ఇబ్బంది ఏం లేదు, అన్ని బాగున్నాయి. అది మనతో మాట్లాడతాకి అమరావతి రైతు బిడ్డ వైసీపీ నాయకులు దళిత నేత సందీప్ గారు ఉన్నారు. అన్న చెప్పండి అసలు ఏంటి అమరావతిలో 4.5 సంవత్సరాల తర్వాత నేను ఫస్ట్ టైం వైఎస్ఆర్సీపీ జెండాల రెపరెపలు చూస్తున్నా. ఏంటి మ్యాజిక్? ప్రజల్లో ఎక్కడా కూడాను వైసీపీ హవా తగ్గలేనట్లు. మీరు ఫస్ట్ టైం చూస్తున్నారమ్మా, కానీ 4.5 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా వైసీపీ హవా తగ్గలేదు, భవిష్యత్తులో కూడా తగ్గదు. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం సామాజిక సాధికార యాత్ర అని చెప్పి. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు పాదయాత్ర చేసినప్పుడు చెప్పారు, నేను సామాజిక న్యాయం అందరికీ చేస్తాను అని చెప్పారు. ఏదైతే ముఖ్యమంత్రి గారు చెప్పారో ఇప్పుడు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత మీరు చూశారు. ఈరోజు తాడికొండ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సుచరిత గారు, పత్తిపాడి ఎమ్మెల్యే గారు, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అయిన వెంటనే దళిత మహిళని హోమ్ మినిస్టర్ చేసినటువంటి ఘనత. ఈరోజు కేబినెట్ లో దాదాపుగా 17 మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల్లో దాదాపుగా 17 మంది కేబినెట్ లో మనం చూసాము. 56 బీసీ కార్పొరేషన్లు చేశారు. బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ అండదండగా ఉండి రాజకీయంగా ఎంకరేజ్ చేస్తూ రాజకీయ భవిష్యత్తుని ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇస్తున్నటువంటి ఘనత మనం చూసాం. దేశ చరిత్రలో చాలా మంది బీసీ ముఖ్యమంత్రులు ఉన్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు లాగా బీసీల్ని ఎస్సీల్ని ఎస్టీల్ని చంద్రబాబు నాయుడు ఎస్సీలు ఎవరన్నా పుట్టాలి అని అనుకుంటారా అనేటువంటి సందర్భం నుంచి నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అనేటువంటి గొప్పగా మమ్మల్ని హక్కును చేర్చుకొని ఈరోజు రాజకీయంగా ఆర్థికంగా చైతన్యవంతులు చేస్తున్నటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారిది. ఇంకా మనం చూస్తే చాలా జనరల్ సీటుల్లో కూడా ఎస్సీల్ని, బీసీల్ని, ఎస్టీస్ని, మైనార్టీల్ని పోటీ చేయించి గెలిపించేటువంటి సత్తా ఉన్నటువంటి దమ్మున్నటువంటి నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. రేపు భవిష్యత్తులో కూడా జనరల్ సీట్స్ లో కూడా ఎస్సీల్ని, బీసీలు నిలబెట్టి గెలిపిస్తారని చెప్పి కూడా మేము నమ్ముతా ఉన్నాం. దాన్నే ముఖ్యమంత్రి గారు జరిగించి సామాజిక న్యాయం ఇంకా దీనికి మించి చేస్తారని చెప్పి మేము నమ్ముతా ఉన్నాం. జై అమరావతి నినాదం ఏం చెప్పబోతున్నారు? మీ మాజీ ఎమ్మెల్యే పసుపు కండా వేసుకొని జై అమరావతి అని తిరుగుతున్నారు కదా. అమరావతి నినాదాన్ని మర్చుకొని లోన పెట్టుకునేటువంటి సందర్భాలు వస్తా ఉన్నాయి. నేను మళ్ళా చెప్తున్నాను, అమరావతిలో నిజమైనటువంటి రైతులు చాలా బాధపడతా ఉన్నారు. ఎందుకంటే అమరావతి అభివృద్ధిని అడ్డుకున్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి గారు అమరావతిని అభివృద్ధి చేస్తానని అసెంబ్లీ సాక్షిగా చెప్తే అమరావతిని అభివృద్ధిని అడ్డుకొని జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ మంచి పేరు వస్తుందని చెప్పి కేవలం చంద్రబాబు నాయుడు కొంతమంది టీడీపీ వాళ్ళని పెట్టుకొని పేడ్ ఆర్టిస్టులు పెట్టుకొని అమరావతి ఉద్యమాలు నడుపుతా ఉన్నారు తప్ప అమరావతిని ఎప్పటికైనా అభివృద్ధి చేసే వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. చెప్పండి, జగన్ గారిని విమర్శించే వరకు మీరు ఏం చెప్తారు? అది పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు కావచ్చు, ప్రస్తుతం వ్యూహం సినిమా ఆపిన కొంతమంది లోకేష్ లాంటి వ్యక్తులు కావచ్చు, వాళ్ళకి ఒకే ఒక మాటలు ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ ఆయనకి ఒకటే చెప్తాను, ముందు ఆయన ఇల్లు చక్కగా పెట్టుకోమను. ఆయన కుటుంబం బాగుంటే రాష్ట్రం బాగుంటది. ఆయన కుటుంబాన్ని ఆయన సరిగా పాలించిన రాష్ట్రాన్ని పాలిస్తాను అనుకుంటే అది అవివేకం. లోకేష్ ముందు వార్డు నెంబర్కి ఎక్కడన్నా గెలిచి రేపు పొద్దున రమ్మాలంటే ప్రజలు నమ్ముతారు.
అంతకు మించలేదు. అమరావతిలో ఎక్కడా కూడా వైసీపీ ప్రభావం తప్పలేదంటున్నారు సందీప్. మొత్తం కూడాను రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి సీఎం జగన్ మరోసారి ఎన్నికయ్యే అవకాశాలు ఉంది. తాడికొండలో ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. వైఎస్ఆర్సీపీ జెండా టీ-షర్ట్లు కానీ ఫ్లాగులు కానీ టోపీలు కానీ ధరించి అమరావతి ప్రాంతంలో రెపరెపలాడే వైఎస్ఆర్సీపీ జెండాను చూడాలంటే మీరందరూ కూడా తాడికొండ రావాల్సిందే. వీడియో జర్నలిస్ట్ సుజయ్ గస్తో కలిసి ఐడిఎం కోసం అబ్దుల్ అలీం.